హలో, ఇప్పుడే మనం బాపట్ల సూర్యలంక బీచ్కి బయలుదేరాం. యాక్చువల్గా మొంతా తుఫాన్ కారణంగా ఓపెన్ చేసి ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. మేము ఆరుంబోకి అట్లా బయలుదేరదాం అనుకున్నా కూడా కుదరలేదు. ఈ బండి క్లీన్ చేసుకోవటం, బండి క్లీన్ చేసి స్టార్ట్ చేసేసరికి ఏం జరిగిందంటే ఈ ఎల్లో కలర్ సింబల్ చూపిస్తుంది, ఇంజన్ సింబల్ చూపిస్తుంది. ఏంటో ప్రతిసారి సాఫ్ట్వేర్ కంప్లైంట్లు వస్తున్నాయి ఈ బళ్ళకి. సో అందుకని అటు చేసి బండి క్లీన్ చేసుకుని మళ్ళీ బయలుదేరేసరికి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మెల్లిగా దానితో అప్పుడే ఎండ మొదలైంది. ఎండ అప్పటికి ఏంటో వాచిపోతుంది రిటర్న్. సో మేము బయలుదేరింది ఏంటంటే గోరంట్ల, అమరావతి గోరంట్ల నుంచి బయలుదేరాము. 7ంటికి బయలుదేరాము. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇక్కడికి 70 కిలోమీటర్లు అలా చూపిస్తుంది సూర్యలంక బీచ్కి. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. కానీ ఎండ అయితే వాచిపోతుంది అప్పటికి. ఆల్మోస్ట్ 7 అట్లా అయింది. ఎందుకో పొద్దున ట్రాఫిక్ ఉండదనుకున్నాను, కానీ పొద్దున్న ట్రాఫిక్ ఉంది. ఆదివారం అనో లేకపోతే అందరు చర్చికి వెళ్తారనో మొత్తానికైతే ట్రాఫిక్ అయితే ఉంది. ఇది కూడా మేము ఈ సిటీలో నుంచి ఈ గోరంట్ల నుంచి ఆల్మోస్ట్ సంగడిగుంట మీదుగా పొన్నూరు రోడ్డు రావడానికి మాకు అరగంట పట్టేసింది లాస్ట్ వేగా రావడం వల్ల. ఈ బండికి ఏంటో ప్రతిసారి సర్వీసింగ్ చేయించిన తర్వాత BS6 వెహికల్స్కి ఏదో ఒక రకమైన సాఫ్ట్వేర్ కంప్లైంట్ అయితే వస్తుంది. ఇంజిన్ సింబల్ చూపించడం, లేకపోతే హార్న్ సరిగ్గా పనిచేయకపోవడం, సడన్గా డిస్ప్లే ఆగిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవి వాళ్ళని అడిగితే ఏం కాదు, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు, కానీ అసలు ఇది ఎవరు రెక్టిఫై చేయట్లే. చాలా స్లోగా బయలుదేరి బుడంపాడు, నారాకోడు దగ్గర రాగానే కొంచెం వేడి తగ్గినట్టు అనిపించింది. సో దానివల్ల కొంచెం బెటర్గా అనిపించింది. ఫీలింగ్ కూడా, డ్రైవింగ్ ఫీలింగ్ కూడా కొంచెం బెటర్గా అనిపించింది. కానీ నాకు ఒకటే డౌట్ కొడతా ఉంది, అసలు అక్కడికి వెళ్తే బీచ్ ఓపెన్లో ఉందా లేదా? మొన్ననే తుఫాన్ అయిపోయింది. అసలు యాక్చువల్గా బాపట్ల బీచ్కి, సూర్యలంక బీచ్కి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది మొన్న తుఫాన్కి అని చెప్పన్నారు. మేమేమో బయలుదేరాం, కానీ అక్కడికి వెళ్తే పెద్ద బిస్కెట్ అయితే మనం ఏం చేయలేము, తిరిగి వచ్చేయడం సైలెంట్గా.
అలా పొన్నూరు దాటంగానే ఇక మావాడు ఆకలేస్తుందని చెప్తే వెంటనే పొన్నూరు దాటంగానే టిఫిన్ బోర్డులు చాలానే ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు. సో ఒక చోట ఆగి టిఫిన్ చేయడం మొదలుపెట్టాం. కానీ రోడ్డు మీద కొంచెం ఈ గుంటూరు సిటీతో పోల్చుకుంటే అక్కడ కొంచెం రేట్లు తక్కువగానే ఉన్నాయి. పూరి, దోశ, పునుగు లాంటివి తిన్నాము. సో మొత్తం కలిపి ముగ్గురికి 150 అయింది. 150 అంటే కొంచెం బెటరే. తినేసి స్లోగా బయలుదేరాం. మళ్ళీ అలా బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది మాకు అప్పటికి. ఇంక అరగంట అట్లా కూర్చొని తిన్నాము. 8:30కి అట్లా 8కి మేము టిఫిన్కి ఆగాం అనమాట. అంటే అక్కడ 7కి బయలుదేరితే మేము ఇక్కడ 8కి ఆగాం. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది మాకు పొన్నూరు రావడానికి. అంటే అరగంట మాకు అక్కడే పట్టింది. మాకేం జరిగిందంటే మేము గూగుల్ లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాం. అయితే బాపట్ల నుంచి టర్నింగ్ ఉందని చెప్పారు. ఏం చేసింది గూగుల్ లొకేషన్ మనకి కొంచెం ముందుగానే చూపించింది. అది చిన్న రోడ్ అనమాట. సో అక్కడి నుంచి చూపిస్తుంది అనమాట దారి. నాకు ఎందుకు డౌట్ కొట్టి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు అడిగాను, ఇటేనా బాపట్ల బీచ్కి, సూర్యలంక బీచ్కి దారి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇటు ఎందుకండి బాబు, చాలా లాంగ్ అవుతుంది, కొంచెం మీకు ట్రాఫిక్ ఉన్న ఆ చివరి నుంచి బాపట్ల సెంటర్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి స్ట్రైట్ రోడ్లో వెళ్ళిపోతారు మీకు అని చెప్పి అన్నారు. బీచ్ కిట్టేనా దారి ఎటు? అదే మెయిన్ రోడ్డా? మ్యాప్ ఇటు చూపిస్తుంది. ఊరా? ఓకే. సో నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎందుకని అలా చూపిస్తుంది? ఎక్కడెక్కడి నుంచో చిన్న మారుమూల ప్రదేశం నుంచి, లేకపోతే జనాలు తిరగని ప్రదేశం నుంచి చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే
అంటే అది చూపించింది ఏంటంటే బైక్ ఈజీగా పోతుంది, ప్లస్ ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు తొందరగా. ఇదేంటంటే 1 minute to 2 minutes స్లోయర్, దీని మీద పోల్చుకుంటే దీని మీద స్లోయర్ అనమాట. సో అందుకని మాకు ఈ రూట్ చూపించింది. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు ఇటు వెళ్ళొద్దండి బాబు, చాలా టైం పడుతుంది మీకు, సో మీరు అటు వెళ్ళిపోండి, అటైతే మీకు స్ట్రైట్ రోడ్డు బాపట్ల నుంచి అని చెప్పారు. సో మేము అటు నుంచి వెళ్ళిపోయాం. బాపట్ల సెంటర్ దగ్గరికి రాగానే లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే ఈ స్ట్రైట్ మనకి సూర్యలంక బీచ్కి తగులుతుంది. బీచ్ రోడ్ అయినా మరి జనాలు ఏం కనపట్ల, నాకెందుకు డౌట్ కొడుతూనే ఉంది. సో అప్పటి నుంచి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి అసలు నిజంగా అవుద్దా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక లేకపోతే మళ్ళీ తిరిగి 70 కిలోమీటర్లు, ఇంకంతే 140 కిలోమీటర్లు వేస్ట్ చేయనట్టు జర్నీ. సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్లో ఉంటే బాగుండు, ఓపెన్ లేకపోతే 2 చేతులు జోరు పెట్టుకుని అలా వచ్చేయడం. చూద్దాం ఏం జరుగుతుందో. ఓపెన్లో లేదా? ఇంకా 2 days పట్టిందా? రాశారు అక్కడ. ఇంకా 2-3 days అంట మరి. సో అనవసరంగా మనం 70-140 కిలోమీటర్లు వేస్ట్ అయిపోయినట్టు మన జర్నీ. ఇంకా చూడాలి, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి ట్రై చేయాలి, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకేనండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్.